ఇప్పుడున్న కొంతమంది రాజకీయ నాయకులకు, ఇప్పుడున్న కొంతమంది విద్యార్థులకు తెలంగాణ 2014లో వచ్చినప్పుడు వీళ్ళకు అసలు తెలంగాణ ఎట్లొచ్చిందో తెలియదు. మన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మాట్లాడుతుండు, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ డ్రామా అంట. అరే బాబు, డ్రామా అయితే అన్ని అరెస్టులు ఎందుకు జరిగినాయి? పార్లమెంటులో సీమాంధ్ర నాయకులు పెప్పర్ స్ప్రే ఎందుకు కొట్టిర్రు? పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఆ ఉద్యమం ఎందుకు జరిగింది? నీకు తెలుసా? నువ్వు ఉన్నావు అప్పుడు? అసలు నువ్వు ఎవనివో ఇప్పటివరకు ఎవరిని తెలియదు. మొన్న నువ్వు పీసీసీ చీఫ్ అయినాక బీసీ బిడ్డవని నీకు గౌరవం వచ్చింది. సిగ్గుశరం ఉండాలి. 23% కేసీఆర్ బీసీలకు ఇస్తే నువ్వు 17% తీసుకొచ్చినావు. నువ్వు బీసీ బిడ్డ పోయింది. నువ్వు ఇప్పుడు పీసీ చీఫ్ అధ్యక్ష పదవి వస్తుంది, పెద్ద పొట్టుగాని లెక్క మాట్లాడుతావు కదా. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన మరి తెలంగాణ ఇచ్చినప్పుడు అదే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు లగడపడరా వీళ్ళంతా పెప్పర్స్ ఎందుకు కొట్టిరన్నా? దీనికి ఎందుకో సమాధానం చెప్పవేందే నువ్వు? నీకేం తెలుసు తెలంగాణ చరిత్ర? దీక్షా దివాస్ ఈరోజు మొదలైనాక ఖమ్మంలో ఆయన జైల్లో కూడా నిరాహార దీక్ష మొదలు పెడితే ఆయనకేమన్నా అయితే నీకు చెప్పాలా? డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రాకపోతే, చిదంబరం ఆ రోజు ప్రకటన చేయకపోతే అప్పటికి ఉస్మానియా విద్యార్థి జేఏసీ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఇచ్చి పిలుపులో ప్రతి ఒక్క ఇంటి నుండి, తెలంగాణ నుండి ఇప్పుడున్న ప్రస్తుత కుటుంబాలు ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక్కొక్క కుటుంబం నుంచి 5-6 కానీ మొత్తం కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ చేరుకొని తెలంగాణ ముట్టడికి. ఆ రోజు పోలీస్ కమిషనర్ అనురాధ ఉండే మేడం ఎన్నో వాటర్ క్యాన్లు ఎంతో సిబ్బంది అసెంబ్లీ చుట్టూ సెట్ చేసి ఇది ఆగదు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, నీ సోనియా గాంధీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వము తలొగ్గి ఇయ్యకుంటే కేసీఆర్ చేస్తే హైదరాబాద్లో ఉన్న ఆంధ్రాల ఆశలన్నీ చెల్లాచెదర రచ్చరచ్చడి హింసాకాండ అయితే 69లో జరిగినట్టుగా కాకుండా ఇది ఉద్యమం పరంగా శాంతియుత ఉద్యమంగా కొనసాగి చివరి దాకా రెచ్చగొట్టినట్టు చేసింది ఎవరు? శవాల మీద ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఈ చచ్చిపోయిన వాడు ఉండే నల్గొండోడు, వాడు ప్రమాణం చేసి విద్యార్థులు ఉస్మానియా శవాల మీద ప్రమాణం చేసి తెలంగాణ వచ్చే పదవులు తీసుకొని అబద్ధమాడినాడు. వాళ్ళెందుకు మరి ఇదంతా డ్రామా అయితే వాళ్ళు ఎందుకు అట్లా పదవులు తీసుకోమని ఆటలాడారు కాకా? నువ్వు మహేష్ గౌడ్ కాక, నేను ఒక బీసీ బిడ్డ దూదేకుల బిడ్డని మాట్లాడుతున్నా. ఎందుకు ఆడారు? ఇది ఒక చరిత్ర. మీరు వచ్చి తెలంగాణ తల్లి బొమ్మలు మార్చి కేసీఆర్ పేరు లేకుండా చేసేస్తే నడవదు. అధికారం ఉన్నది, అధికారాన్ని అనుభవిస్తారు. ఏం చేస్తుర్రో అందరికి అర్థమవుతుంది. చూసుకోండి, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ప్రజలే మీకు తగిన శాస్తి చెప్తారు. జై తెలంగాణ, జై దీక్షా దివాస్. డిసెంబర్ 9 తర్వాత మళ్ళీ రాత్రి ఆంధ్రోలంతా మొత్తం ఎమ్మెల్యే రాజీనామా చేసే ప్రకటన వెనక్కి పోయిన తర్వాతనే ఉవ్వెత్తున ఉద్యమం 5 సంవత్సరాలు సాగింది. గుర్తుపెట్టుకోర్రి, మీ మొదటి నుంచి తెలంగాణ బద్ద శత్రువు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపి మళ్ళీ తెలంగాణ వేరు చేసింది. తెలంగాణ బిడ్డల మాన ప్రాణాలు తీసి ఇందిరాగాంధీ కాంచెలు, నెహ్రూ కాంచెలు మొదలు పెడితే మీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో అంబేద్కర్ రాసిన బీసీలకు ఇంత పర్సెంట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ ఉండాలంటే ఎస్సీ ఎస్టీలు ఒప్పుకొని బీసీ బిడ్డలకు అన్యాయం చేసింది ఆనాటి నెహ్రూ మొదటి ప్రధాని. అందుకే కదా అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వెళ్ళి ఆయన రాజ్యాంగాన్ని కాలబెట్టుకొని అప్పటి నుండి పార్లమెంటుకు కూడా వెళ్లకుండా ఆ రోజు పార్లమెంట్లో సాగిన చర్చ, అసెంబ్లీ అన్న, ఆ చర్చలో బీసీ బిడ్డలకు అన్యాయం జరిగిందని ఆ పార్లమెంటు ఆనాటి నుంచి అంబేద్కర్ ఆ మహానీయుడు పార్లమెంటు గడప కూడా దొక్కలేదు. గుర్తుపెట్టుకోరు కాంగ్రెస్ బిడ్డ చరిత్ర అందరికీ తెలుసు. మీరు వచ్చేదో మేము అధికారంలో ఉన్నాం కదా ఏది చేస్తా అంటే నడవదు. తెలంగాణ ప్రజలు చరిత్రను మర్చిపోరు. నేను ఇప్పుడు నాకు 3 పిల్లలు, నా పిల్లలకు ఆల్రెడీ తెలంగాణ చరిత్ర చెప్పేసిన. బుక్స్ కూడా ఉంటాయి నా ఇంట్లో లైబ్రరీగా, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందని అన్ని బుక్స్ కొనుక్కొచ్చుకున్నా నేను. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క బిడ్డ, మన బిడ్డలకు తెలంగాణ అంటే ఏందో తెలియజెప్పాలి. థ్యాంక్ యూ అండి అందరికీ. జై తెలంగాణ, జై కేసీఆర్.